తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇరు పార్టీలు కలయికలో మరి ఈరోజు మొదటి జాబితా అంటే నియోజకవర్గ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ మొదటి జాబితా ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి మన శ్రీశైలం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే నమ్మకంతో మా పైన నమ్మకం ఉంచి బాధ్యతతో మరి ఏదైతే సీట్ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాం. ఈసారి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో, ఎందుకంటే 1999 నుంచి 99 తర్వాత అంటే 2004 తర్వాత ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. మరి తప్పకుండా నేను పోయిన నెల చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసినప్పుడు కూడా నేను కూడా చెప్పడం జరిగింది, ఈసారి మీరు సాయం చేయండి సార్, తప్పకుండా ఈసారి శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తాము. ఎందుకంటే కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు, ప్రజలు కూడా చాలా మార్పు వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆయన మొదటి జాబితాలోనే మన నియోజకవర్గంలో నా పేరును ప్రకటించడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఈ గత 5 సంవత్సరాల నుంచి పడ్డ కష్టాలు గతంలో ఎప్పుడు పడలేదు. మరి 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా శ్రీశైలం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ ఎంతో ఓర్పుతో, సహనంతో వాళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ కూడా ఎదిరించి ఈరోజు పార్టీ కోసం నిలబడి త్యాగాలు చేసి నిలబడినందుకు మరి వాళ్ళ కృషి ఫలితమే ఈరోజు ఖచ్చితంగా పార్టీ టికెట్ నాకు దక్కడానికి కూడా ఇది ముఖ్యంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు వాళ్ళు ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు చూపించిన చొరవ, ధైర్యంతోనే ఈరోజు నిలబడగలిగినాము. మరి వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు తొందరలోనే ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి శ్రీశైలం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కొత్తగా ఇప్పుడు పార్టీలో చేరుతున్న వాళ్ళకందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా మీరందరూ ఇంకా ఈ 1.5 రోజులు కష్టపడండి, పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలి, శ్రీశైలం నుంచి కూడా మనం కూడా గెలవాలి, అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పేసి అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. చాలా సంతోషంగా ఉంది. పోయినసారి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా ఎన్ని కష్టాలు పడినారో, ఎన్ని బాధలు పడినారో మనం అందరం కూడా చూసినాం. ఆ బాధల్లోంచి, కష్టాల్లోంచి వచ్చినదే ఈరోజు ఈ మార్పు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి ప్రభంజనం సృష్టించింది. దాదాపు 165-166 సీట్లు ఈరోజు పక్కాగా ఈ ఎన్డీఏ కూటమిలో గెలవబోతా ఉన్నాం. ఆల్రెడీ గెలిచేసినట్టే ఆల్మోస్ట్. మన శ్రీశైలం నియోజకవర్గంలో కూడా ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది, డబ్బు అహంకారంతోనే వీళ్ళు పరిపాలన చేసినారు. నిన్న ఎలక్షన్లు కూడా డబ్బుతోనే చేసినారు. ఓటుకు అందరూ బయట అనుకుంటా ఉండేది 2,000, ఈ మహానుభావుడు 5,000, 6,000 కూడా ఓట్లకి ఇచ్చుకున్నాడు. 2,000 ఏమో బయట ప్రచారము. ప్రతి చోట ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉందో ఆయా గ్రామాలలో, ఆయా బూతుల పరిధిలలో అటువంటి చోటంతా ఓటుకు 5,000 రూపాయలు కూడా ఇచ్చినాడు. సో ఎన్ని చేసినా, ఏం చేసినా ఈరోజు ప్రజలు వాళ్ళను క్లియర్గా తిరస్కరించడం జరిగింది. ఈరోజు మాకు ప్రజలు ఏదైతే ఈ తీర్పు ఇచ్చారో మాకు ఇంకా బాధ్యత పెరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మన నియోజకవర్గం, శ్రీశైలం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం, సంక్షేమం చేసుకున్నాం. సో అది ఈరోజు ఆ డిఫరెన్స్ ప్రజలు చూసినారు కాబట్టి తెలుగుదేశం పార్టీ, గతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలు
సంతోషంగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలన ఏ రకంగా ఇబ్బంది పడినారన్న డిఫరెన్స్ తెలుసుకున్నారు, చూసినారు. కాబట్టి ఈరోజు వన్ సైడ్ రిజల్ట్ ఇచ్చేసినారు. కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1-2 సీట్లు వస్తే ఎక్కువ అని చెప్పి మాట్లాడే అందరికి కూడా ఈరోజు ప్రజలు నోరు మూపించినారు. ఈరోజు కర్నూలు జిల్లా కూడా స్వీప్ అయిపోయింది. మన నంద్యాల జిల్లాలో 7 సీట్లు వచ్చేసాయి. ఎంపీ అభ్యర్థి కూడా గెలిచేసారు. సో ఈ తీర్పు ప్రజలది. నేను అందరికంటే ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది ఎవరికంటే మా కార్యకర్తలు. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం ఈసారి. నేను కూడా దాదాపు 4 ఎలక్షన్లు చూసినాను. 4-5 నా భార్యలో 5 ఎలక్షన్లు చూస్తే ఈ 5 ఎలక్షన్లలో ఏ రోజు కార్యకర్తలు ఇంత కష్టపడలేదు. ఈసారి వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి కష్టపడినారు. వాళ్ళకందరికి కూడా పాదాభివందనం మా కార్యకర్తలు. ఎందుకంటే వాళ్ళ కష్టం లేనిది ఈరోజు ఇక్కడ గెలవలేము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని సతాయింపులు జరిగినా ఎదురొడ్డి నిలబడి, గట్టిగా నిలబడి వర్గాన్ని ఇంకా పెంచుకుంటూ, గ్రామాలలో కూడా ఇంకా వర్గాలను పెంచుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో మేము గెలవగలిగినామంటే కార్యకర్త నాయకులు వీళ్ళు చేసిన కృషి. ఈరోజు మేము ఈ విజయం వచ్చింది. తప్పకుండా ప్రజలు ఏదైతే ఈ తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చినారో, సో మాకు బాధ్యత పెంచినారు. వాళ్ళు ఏదైతే గతంలో నియోజకవర్గానికి కూడా నిలిచిపోయిన పనులు ఉన్నాయో, రైతాంగానికి ముఖ్యంగా, యువతకు ముఖ్యంగా, మహిళలకు, సో వీళ్ళకందరికీ కూడా గతంలో నిలబడిపోయిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. ఆ మాట నిలబెట్టుకుంటాం. రెండవది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏదైతే యువతకు ముఖ్యంగా ఇచ్చినామో నియోజకవర్గంలో, దానికి కూడా ఖచ్చితంగా మాకు కూడా కొంత ప్లాన్స్ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కూడా రేపు సపోర్ట్ తీసుకుంటాం. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ తీసుకొని, ముఖ్యంగా మహిళలకు కూడా అనేక పథకాలు కూడా రేపు మా ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము ఏదైతే మాట ఇచ్చినామో నిలబెట్టుకుంటాం. అది ప్రజలకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి వాళ్ళు మాకు పట్టం కట్టినారు. సో ఆ మాట నిలబెట్టుకుంటాం. వాళ్ళు ఇచ్చిన తీర్పును మేము వాళ్ళకి మేలు జరిగేలాగానే రేపు ఉపయోగపడతామని చెప్పి తెలియజేస్తూ నేను మళ్ళీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు చెప్పుకుంటుంది నా